అసలు గోదావరి ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, తెలంగాణలో గోదావరి ప్రయాణం ఎలా సాగుతోంది, ఆ నదీమ తల్లిపై ఆధారపడ్డ ప్రజలెవరు, ఇవన్నీ వివరించేందుకే V6 ప్రత్యేక కథనాల గోదావరి కథలు మీకోసం. గోదావరి గోదావరి గోదావరి. నమస్కారం. గోదావరి కథలకి స్వాగతం. గోదావరి ఒక జీవనది. ఆ నది ప్రవహిస్తున్నంత దూరం చాలా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. అది ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడాను సముద్రంలో కలిసేంత వరకు ఎంతో నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. మనం ఇప్పుడు బాసరకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావగ్రామంలో ఉన్నాం. ఇక్కడికి రావటం ఎత్తైతే వచ్చిన తర్వాత ఈ ప్రకృతి అందాలని అన్నీ చూసి మాత్రం డెఫినెట్గా ఆ స్ట్రెయిన్ అన్నది మర్చిపోయామనే చెప్పచ్చు. ఓవైపు చూసుకుంటే మనకు నిజామాబాద్ అడవులు కనిపిస్తాయి, మరోవైపు ఆదిలాబాద్ గ్రామాలు. ఇప్పటి వరకు కూడా అంటే మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి వచ్చాం ఈ ప్లేస్కి. అక్కడ అన్ని నెమళ్ళు, గుంపులు గుంపులుగా నెమళ్ళు, జింకలు, కుందేళ్ళు ఉన్నాయి. మమ్మల్ని చూసి అవి వెళ్ళిపోయాయి అనుకోండి. బట్ సిటీలో ప్రతిరోజు హార్న్ సౌండ్స్ మధ్య ఉండే మనకి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుందని చెప్పచ్చు. ఓవైపు బండరాలను తాకుతున్న నీళ్ళ సౌండ్, మరోవైపు నీళ్లపై ఆడుకుంటున్న కొంగలు, ఇంకోవైపు నీళ్ళల్లో ఉన్న చేపలను ఎత్తుకెళ్ళడానికి చూస్తున్న గద్దలు. పూర్తిగా ప్రకృతి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పచ్చు మనం ఈ ప్లేస్ని. తెలుగు ప్రజల జీవనాధారం మన గోదావరి. కోట్ల మందికి తాగునీరు, సాగునీరు అందిస్తున్న జీవనది గోదావరి. గోదావరి చుట్టూ ఎంతో జీవితం ఉంది. దాని ఒడ్డున అడవులు, కొండలు, ఏరులు అన్నీ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. యాంత్రిక జీవితం నుంచి ఒక్కసారి గోదావరి తీరానికి వెళ్లిన వాళ్లకు ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. తెలంగాణలో గోదావరి గట్టున అడవులు, కొండలు, వాగులు, రాళ్లగుట్టలు కనిపిస్తాయి. నదీ తీరాన కనిపించి మాయమయ్యే నెమళ్ళు, ఒడ్డున ఆడుకుంటూ తిరిగే జింకపిల్లలు, నదిలో గుట్టల మీద సేద తీరే కొంగలు, ప్రవాహానికి ఎదురీదే చేపలు, చేపల కోసం ఆకాశం నుంచి వాలిపడే గద్దలు. ఇవన్నీ చూడటానికి మనకు 2 కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది. గోదావరి చుట్టూ మనుషులతో పాటు ఎంతో అందమైన జీవితం దాగుంది. ఈ గట్టున నివసించేవారు రోజూ గంటల కొద్దీ ఈ తీరంలో గడుపుతుంటారు. అందుకే గోదావరి వారి నిత్య జీవితంలో భాగమైంది. గోదావరిపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు ఎలా ఉంటాయో చూద్దాం. గోదావరి చుట్టూ అల్లుకున్న జీవితాలు పూర్తిగా సాంస్కృతికంగా, ఆర్థికంగా గోదావరి నదిపైనే ఆధారపడి ఉంటాయి. గోదావరి చుట్టుపక్కల గ్రామాల్లో మనం ఎక్కువ మటుకు ఇటు కందకుర్తి నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం వరకు ఎక్కువగా మనం బెస్తవాళ్ళని చూడొచ్చు. గోదావరి ఒడ్డున కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు. అయితే వీరందరూ గోదావరిని ఒకే విధంగా చూడరు. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తుంటారు. కొంతమంది గోదావరే జీవనోపాధిగా జీవిస్తారు. మరికొంతమంది గోదావరిని జీవనోపాధికి వాడుకుంటారు. ఇంకొంతమంది గోదావరికి నిత్యం పూజలు చేస్తుంటారు. ఇక గోదావరి చేపల ప్రపంచంలా కనిపిస్తుంది. నిజానికి ఈ ఒడ్డున మత్స్యకార గ్రామాలే ఎక్కువగా కనిపిస్తాయి. వీరి ప్రధానమైన వృత్తి చేపలు పట్టడం. తెలంగాణలో మత్స్యకారులు, బెస్తలు, గంగపుత్రులు, జాలరులు జీవిస్తున్నారు. వీరికి నదితో విడదీయరాని బంధం కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరు నదిలోనే ఉంటారు. చేపలు పట్టడం వీరి ప్రధానమైన వృత్తి అయినప్పటికీ వీరు రోజూ చేపలు పట్టరు. నిజానికి కొన్ని నెలలు చేపలు పట్టరు. నదిని అర్థం చేసుకున్న వారికి మాత్రమే ఆ సైన్స్ అర్థమవుతుంది. సంవత్సరంలో ఇప్పుడు 4 నెలలు పడతాయి, మరి మిగతా కాలే. చేపలు లేని కాలంలో కూడా ఈ గంగపుత్రులు నది మీదే ఆధారపడి జీవిస్తారు. అందుకే మనకు అన్ని పుణ్యక్షేత్రాల దగ్గర పడవలు నడుపుతూ, బోట్లు నడుపుతూ కనిపిస్తారు. ఇక గోదావరిపై ఆధారపడ్డ 2వ ప్రధానమైన వర్గం వ్యవసాయదారులు. వీరంతా ఒకే కులం వారు కాదు. రైతులు, రైతు కూలీలు అందరూ గోదావరి నీళ్లపై ఆధారపడి జీవిస్తారు. గోదావరి నీటిని వ్యవసాయానికి వాడుకుని ఈ దేశానికి అన్నం పెడుతున్నవారు వ్యవసాయదారులు. వీరి వల్లే గోదావరికి అన్నపూర్ణ అనే పేరొచ్చింది. వీరికి కూడా
నది నీటిని ఎలా వాడుకోవాలో తెలుసు. అయితే గోదావరి మన తెలంగాణ నుంచి ప్రవహిస్తున్నా మనకు అనేక ప్రాంతాల్లో ఎండిన పొలాలు, పగిలిన భూమి కనిపిస్తూనే ఉంది. ఇంకా ఈ నీటితో మనం వేల ఎకరాలు సాగు చేసుకోవాల్సింది. గోదావరమ్మ చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ప్రవహించడం మాత్రమే కాదు, ఒక్కోసారి ఉగ్ర రూపాన్ని దాలుస్తుంది. అలాంటప్పుడు నది చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి. అంటే నదితో మమేకమై జీవిస్తున్న వాళ్ళు ఆ నదీ ప్రవాహానికి అనుగుణంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు. అందుకే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా గోదావరమ్మ ఎప్పుడూ ప్రశాంతంగా నెమ్మదిగా ప్రవహించాలని కోరుకుంటారు. కేవలం కోరుకోవడం మాత్రమే కాదు, ఎంతో భక్తి శ్రద్ధలతో గంగమ్మకు, శివయ్యకు పూజలు చేసి వాళ్లకు తోచిన దాంట్లో ఇంట్లో పిండి వంటలు అన్నీ తయారు చేసుకొని వాటిని నైవేద్యాల రూపంలో తయారు చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి గంగలో తెప్పల రూపంలో వదులుతారు. గోదావరి ప్రశాంతంగా ప్రవహించే నది మాత్రమే కాదు, ఒక్కోసారి గోదావరి బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఈ ఒడ్డున జీవించే ప్రజల జీవితాలు కూడా గోదావరి ప్రవాహంలో ఉండే ఆటుపోట్లలానే కనిపిస్తాయి. వరదలు వచ్చినప్పుడు వారు తీర ప్రాంతాలను వదిలి ఎగువకు వెళ్తారు. అందుకే గోదావరి పొంగి పొరలకుండా ఇక్కడి ప్రజలు నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు. వరదలు వచ్చాయి 82లోనో ఏమో వచ్చాయి, 95లో కూడా వచ్చి మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. అప్పుడు మేము కూడా బయటకు వెళ్ళిపోయినాం. గోదావరి తీరంలో వెలిసిన పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయం. మరి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలు, అమ్మవారి విశిష్టత తెలుసుకుందాం కదండి. భారతదేశంలో ఉన్న 2 సరస్వతి ఆలయాల్లో ఒకటి మన బాసరలోనే ఉంది. దక్షిణ భారతదేశంలో నిలిచిన ఏకైక సరస్వతి ఆలయం మన ఆదిలాబాద్ జిల్లా ముతోల్ మండలంలో గోదావరి తీరాన వెలిసింది. అందుకే బాసర క్షేత్రం చదువులకు నిలయంగా పేరు పొందింది. మహాభారత యుద్ధాన్ని చూసి చెలించిన వ్యాస మహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయటానికి వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు, మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువుతీరి ఉన్నారు. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించారని చెప్తారు. శక్తిమూర్తులు సరస్వతి, లక్ష్మి, పార్వతులు ఒకే చోట కొలువైన క్షేత్రం బాసర. అందుకే దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తజనం అమ్మవారిని దర్శించుకుని తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. గోదావరి పుణ్యభూమి. వ్యాస మహర్షి పాదాలు తాకి పునీతమైంది. వ్యాస మహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయటానికి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెప్తున్నాయి. వ్యాసుడు గోదావరి తీరానికి కొంత దూరంలో ఉన్న కుమారచర పర్వతంలోని ఒక గుహలోకి వెళ్లి తపస్సును ప్రారంభించాడు. గోదావరి తీరంలో ధ్యానముద్రలో ఉన్న ఆయనకు శక్తి రూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయమైంది. దీంతో ఆ రూపం ఎవరిదా అని తన దివ్య దృష్టితో చూడగా జ్ఞాన సరస్వతి అమ్మవారు కనిపించిందని చెప్తారు. ఆయన తపస్సుతోనే ఇక్కడ అమ్మవారు వెలిసింది. అందుకే ఈ ప్రాంతాన్ని తపోభూమి అంటారు. ఈ ఆలయం అక్షరాభ్యాసానికి పేరుగాంచింది. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ప్రజల విశ్వాసం. ముఖ్యంగా స్కూల్ ప్రారంభించే సమయంలో అంటే మే నెల చివరి వారాలు, జూన్ నెలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో అమ్మవారి స్వరూపం నయనానందకరంగా ఉంటుంది. అమ్మవారు చేతిలో వీణ ధరించి ముగ్ధ మనోహర రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఓ పక్కన మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఇక ఇదే ఆలయంలో మరో పక్కన మహాకాళి అమ్మవారి ఆలయం ఉంది. ప్రధాన ఆలయానికి తూర్పు భాగంలో ఔదుంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. బాసర ఆలయంలో అక్షరాభ్యాసాలు, అక్షర శ్రీకార పూజలు మాత్రమే కాకుండా ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉందండి. ఇక్కడ మాదుకర భిక్ష చేస్తారు. అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు. ఇది మాదుకర భిక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారు జ్ఞాన భిక్ష పెడుతుంది అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. ఇది ఇవాల్టి గోదావరి కథలు.